ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూసిన ఢిల్లీ ఫలితాలలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయాన్ని సాధించిన సందర్భంగా హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల పార్టీ కార్యాలయంలో బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో దేశంలో అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు ఢిల్లీలో అధికారం చేపట్టబోతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి అందరికీ సంతోషంగా ఉన్నది. ఎందుకంటే గత 27 సంవత్సరాల నుంచి ఢిల్లీలో అధికారం కోసం ఎదురు చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఈరోజు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి చూస్తే రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా గాడిద గుడ్డులాగానే అయిపోయింది. బీజేపీలో 5% ఓటింగ్తో కాంగ్రెస్ను ఆదరించిండు. కాబట్టి రాబోయే రోజులలో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని మా ఈ ఎన్నికతోటి అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ విజయం వచ్చింది. రాబోయే రోజులలో గల్లీలో అటు ఢిల్లీలో అయినా బీజేపీ కాషాయ జెండా ఎగురుతుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. దీనికి మా యొక్క మండల పార్టీ తరఫున అందరూ సంతోషం వెలిగిస్తున్నాం. ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అఖండమైన విజయాన్ని సాధించింది. 27 ఏళ్ల కళ నరేంద్రుడి నేతృత్వంలో ఈరోజు అమిత్ షా గారి చాకచక్యంతో ఆమ్ ఆద్మీ పార్టీని ఏదైతే చీపురు ఉందో ఆ చీపురును ఊడ్చేసి అక్కడ ఉన్న ఢిల్లీ ప్రజలు మొక్కిపోయిన చీపురును పక్కన పడేసి ఈరోజు ఈ దేశ భవిష్యత్తు భారతీయ జనతా పార్టీతోటే ఉందని గ్రహించి కమలం పువ్వుకు అత్యధిక మెజారిటీ ఇచ్చి ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపించడం జరిగింది. దానికి గాను కమలాపూర్ మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఇదే రీతిలో ఇల్లు కట్టేటప్పుడు ఒక్కో ఇటుకే ఎలా పేర్చుకుంటూ పోతామో ఈరోజు భారతదేశంలో ఒక్కో రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటూ రానున్న రోజుల్లో ఈ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అధికారాన్ని చేపట్టబోతుందని దీంతో స్పష్టంగా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తు కూడా ఈ ఎన్నికల్లోనే కనిపించింది. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి ఒక గుండు సున్నా మాత్రమే వస్తుందని ఆ ప్రజలకు తెలియజేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, సోనియా గాంధీ గారు ఇలా గాంధీ కుటుంబమే తప్ప కాంగ్రెస్ పార్టీకి మిగిలేది కార్యకర్తలు రాబోయే కాలంలో మిగిలరని ఈ ఎన్నిక కూడా స్పష్టం చేసినందుకు చాలా అక్కడ ఉన్న ప్రజలకు, ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ భారతీయ జనతా పార్టీ లక్ష్యాన్ని ముద్దాడినందుకు మేము ఆనందంతో ఈరోజు ఈ బాంబుల కార్యక్రమం చేపట్టడం జరిగింది. భారత్ మాతాకి